తిరుమలలో శ్రీవారిని సిట్ బృందం చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దర్శించుకున్నారు. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో తయారవుతున్న లడ్డూల తయారీని, వాడుతున్న సరుకులను చీఫ్ త్రిపాఠి పరిశీలించారు. ఆయన వెంట సభ్యులు సీతారామరావు, నారాయణ స్వామి తదితరులున్నారు. అడ్డం వస్తున్నారు సార్. లోకి సార్ 1 minute విజయం వెనక్కిరా. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించారు. టీడీపీ ఈవో శ్యామలరావును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల పాటు 9 మంది బృందంతో దర్యాప్తు కొనసాగనుంది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తు కోసం సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు జనార్దన్ స్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొద్దిమంది నేతలు, కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చెప్పడం జరిగింది. దాని మీద అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా అది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పడం జరిగింది. దాని మీద రకరకాల విధంగా మాట్లాడటం, అన్ని రకాలుగా చాలా దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన నాయకులు, ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పోయి ఈరోజు అక్కడ దర్శనం చేసుకోవాలన్నటువంటి సందర్భంలో దాన్ని అడ్డగించడం జరిగింది. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ప్రతి గుళ్ళో కూడా పూజలు జరిపి ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పారో దానికి ప్రాయశ్చిత్తంగా మనము మా అన్ని గుళ్ళల్లో కూడా పూజలు చేసి మన ముఖ్యమంత్రి వర్యులకి మంచి బుద్ధి ప్రసాదించాలా, ఇలాంటి అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివి చెప్పకుండా ఏదైతే వారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మనం అందరం భక్తులుగా, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మనం ఈరోజు పూజలు నిర్వహించి ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మనం ఈరోజు పూజలు చేయడం జరిగింది.